హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్లో ప్రస్తుతానికైతే ఏం వెజిటేబుల్స్ ఈ టెర్రస్ గార్డెన్లో కాస్తున్నాయి అనేది ఈ వీడియోలోనైతే మీకు క్లియర్గా చూపిస్తానండి. అలాగే నాకు తెలిసిన టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మా టెర్రస్ గార్డెన్లో టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఇంకా ఆకుకూరలు అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఆకుకూరలు అయితే పాలకూర, చుక్కకూర, తోటకూర, నెక్స్ట్ వచ్చేసి బచ్చలి కూర, ఇవన్నీ కాస్తూ ఉన్నాయండి. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి. నేను ఈ టమాటా మొక్కలను రొంత ముందే పెట్టుకున్నాను, అంటే ఫిబ్రవరి అలా ఆ నెలలో పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే క్రాప్కి వచ్చినాయి. ఇంత బాగా కాస్తున్నాయి చూడండి. టమాటా మొక్కలను పెంచాలంటే ఫస్ట్ మనకు నచ్చిన టమాటా ఏదైతే ఉందో అది హైబ్రిడ్ కానీ నాటు కానీ రెండు విధాలుగా చేసుకోవచ్చండి. టమాటాది నారు నర్సరీలో దొరుకుతుంది. ఆ నర్సరీలో దొరికిన నారును తెచ్చి మనం నాటుకోవచ్చు. అదొక పద్ధతి అయితే. ఇంకొక పద్ధతి వచ్చేసి మనకు నచ్చిన టమాటా ఏదైతే ఉంటుందో అది హైబ్రిడ్. కొంతమందికి పులుపు ఎక్కువ ఉంటే ఇష్టము, కొంతమందికి కొంచెం పులుపు తక్కువగా ఉంటే ఇష్టము. అట్లాంటిది మనం చూస్ చేసుకొని ఆ టమాటోని మనం సీడ్స్ తీసి కొంచెం ఎండబెట్టి మనము మట్టిలో అలికి తర్వాత నారుగా మొలిసినాక అది పెద్దగా అయినాక మళ్ళీ మనం నాటుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. రెండు విధాలుగా నేనేం చేసినానంటే నాకు నచ్చిన టమాటోను నేనే విత్తనాలుగా వేసి నారు పెద్దగా అయినాక నేను మొక్కలుగా నాటుకున్నవి ఇవి. నేను నర్సరీలో నుంచి తెచ్చినవి కాదు. మనకు అక్కడ ఏ టమాటా అనేది మనకు తెలియదు కదండి. అందుకోసం నేను ఈ విధంగా చేసుకున్నాను. అయితే నాది కొంచెం ప్రాసెసే. ఇప్పుడు నర్సరీలో తెచ్చుకునిందైతే కొంచెం తొందరగా క్రాప్ వస్తుంది. మనం ఈ పద్ధతి ఫాలో అయినట్లయితే కొంచెం నిదానంగా క్రాప్ వస్తుందండి. చాలా టైం తీసుకుంటుంది. అవి నెమ్మదిగా స్ప్రౌట్ అయ్యి తర్వాత మొలకెత్తి కొంచెం పెద్దగా అయ్యి తర్వాత నారుని తీసుకొని మళ్ళీ మనం సపరేట్గా నాటుకునేది కొంచెం లాంగ్ ప్రాసెస్. సో నేనైతే ఈ పద్ధతినే ఫాలో అయ్యాను. అందుకే కొంచెం ముందుగానే స్టార్ట్ చేశాను. నేను ఫిబ్రవరి, జనవరిలో అలా స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే క్రాప్ బాగా వచ్చిందండి. ఇది టమాటా మొక్కలు. నెక్స్ట్ ఈ విధంగా మనం విత్తనాలు నాటుకున్నాక ఇంకా తర్వాత వాటర్ ఇచ్చుకునే విధానం కానీ, పురుగులు పడితే ఏ పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవాలి అనేది మనము చూసుకుంటూ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. కొంచెం పెద్దగా అవుతూ ఉన్నాయి మొక్కలు అనిపించినప్పుడు మనము కట్టెను పాతి దానికి సపోర్టుగా ఇచ్చి మనము ఒక థ్రెడ్తో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అది గాలికి పడిపోయింది. ఈ విధంగా మనము థ్రెడ్ కట్టి మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా బాగా కాస్తాయండి టమాటాలు. ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మనకైతే ఇంత మంచి క్రాప్ అయితే వస్తూ ఉంటుంది. మన సాయిల్ మిక్చర్ కూడా మంచిగా ఉండాలి. మనం కౌ డంగ్ కానీ తర్వాత మాగిన పశువుల ఎరువు ఏదైనా ఉంటే మనము మట్టిలో వేసుకొని నాటుకున్నట్లయితే మంచి బలాన్ని ఇస్తాయి మొక్కలకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న మొక్క అండి, 2 జామకాయలు పడ్డాయి. తర్వాత మళ్ళీ పూతతో ఉండింది మొక్క. చూడండి ఇక్కడ పైన కూడా కొంచెం మొగ్గలు వచ్చినాయి. కిందేమో 2 జామకాయలు అయితే పడ్డాయి. మీకు చూపించాలనిపించి నేనైతే ఈ చిన్న క్లిప్ నేను చూపిస్తూ ఉన్నాను. జామకాయలు ఇప్పుడు ప్రస్తుతానికైతే కాస్తూ ఉన్నాయండి. కింద ఒక మొక్క ఉండింది, దానికి కాస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వర్షాలు కొంచెం కొంచెంగా పడుతున్నాయి కదండి. ఇంకా వర్షాలు బాగా పడితే తొందరగా పండుకొస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాస్తూ ఉన్నాయి జామకాయలు. ఇదే విధంగా వంకాయలు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, ఆకుకూరలు కూడా. నేను అవి కూడా చూపిద్దాం అనుకున్నాను ఆకుకూరలు, కానీ అవి ఇంకా వీడియో లెంత్ అయిపోతే మళ్ళీ చూడరు. అందుకోసమని నేను ఇంకా అవి ఆకుకూరలు అది ఏమి వీడియోలో యాడ్ చేయలేదు. నేను యాక్చువల్గా టమాటా విత్తనాలు అలికినప్పటి నుంచి తర్వాత నారు గ్రో అయ్యి తర్వాత పెరిగి అప్పటి వరకు నేను వీడియో పెట్టొచ్చునండి. కానీ ఆ వీడియోని ఎవరు చూడరు. అందరికీ రిజల్ట్ కావాలనే ఉద్దేశంతో నేను క్రాప్ అయిన తర్వాతనే మ్యాక్సిమం చూపిస్తూ ఉంటాను. ఆకుకూరలు కూడా అంతే. నేను ఎట్లా నాటుకున్నాను అనేది తక్కువ వీడియోస్లో చూపించాను. ఎప్పుడు
క్రాప్ వచ్చినాకే నేను చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే రిజల్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా! అందుకు నేను రిజల్ట్‌నే చూపిస్తూ ఉంటాను. మెయిన్ ఫస్ట్ నుంచి చెప్తే ఆ ప్రాసెస్ వీడియో అది ఎవ్వరూ చూడరండి అసలు. అందుకనే నేను అట్లా పోస్ట్ చేయలేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న పాట్ అండి. పచ్చిమిరపకాయలు ఎంత చిన్న పాటో చూడండి. చాలా చిన్న పాటు. ఒక పచ్చిమిరపకాయ మొక్క ఇలా వచ్చింది. అది యాక్చువల్‌గా నేను పెట్టింది గాదు. అదే దానంతట అదే మొలకెత్తింది. ఇంతకుముందు అందులో నారు వేశానండి. సో, అదొక్కటి వదిలేసాను. ఇంక మిగతాయంతా తీసేసి అది వదిలేసాను. అలా ఒక్క మొక్కను వదిలేసినందుకు అది బాగా కాసిందండి. ఇంక ఇవంతా రీప్లాంట్ చేసుకున్న మొక్క ఇది గూడా బాగా కాసింది. ఈ విధంగా చూడండి ఎంత బాగా కాసిందో. ఒకటే మొక్క ఎన్ని పచ్చిమిరపకాయలు ఒక పావు కిలో నుంచి అరకిలో రావులేండి. పావు కిలో వరకైతే ఖచ్చితంగా వస్తాయి. ఇంత బాగా కాసింది చూడండి. ఇది ఇవాటి వీడియో. కేవలం మా టెర్రస్ గార్డెన్‌లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయనేది చూపిస్తూ వాటిని హార్వెస్ట్ చేసుకునే వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.